సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దేనురాలు ఈ రోజున ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామంలో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. సున్నతి ఆత్మ సంబంధమైన సత్యానికి సూచనని దేవుడు తన ప్రజలైన మీ హృదయాలకు, మీ పిల్లల హృదయాలకు సున్నతి చేస్తానని. అబ్రహాము సున్నతి పొందక మునుపే విశ్వాసమూలముగా నిర్దోషిగా ఎంచబడినని దేవుడు అతనిలో అంతకుముందే ఉన్నదానికి సున్నతి అని ముద్ర వేశాడని. నిజమైన క్రైస్తవులు క్రీస్తులోని తమ నమ్మకము పెట్టుకొని పాపాల ఒప్పింపుతో వారి ఆత్మతో దేవుని ఆత్మ కలిసి నిజమైన ఆరాధన వారిలో జరుగుతూ ఉంటుందని. దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారి హృదయాలలో నుంచి నిజమైన ఆరాధన ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధిస్తూ ఉంటారని. దేవుడు ఆత్మ కనుక అపటము లేని ఆరాధన ఉండాలని ఆచారమైనదిగాక శ్రేష్టమైన ఆరాధన చేసే వారి కోసమే ప్రేమామయుడు ఎదురు చూస్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆరాధించాలి అనే వాక్య సారాంశాన్ని తెలుసుకుంటున్నాం. దుష్టులైన వారు క్రీస్తు శుభవార్తను చెరిపి క్రైస్తవులను సత్యం నుంచి త్రిప్పివేయటానికి ప్రయత్నిస్తారు. దేవుడు తన ప్రజలకు విధించిన సున్నతి సంస్కారం గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 10-14 వచనాల్లో చూడాలి. సున్నతి ఒక ఆత్మ సంబంధమైన సత్యానికి సూచనగా ఉంది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం చూడాలి. దేవుడు మీ హృదయాలకు సున్నతి చేసుకోండి అని, దీన్ని తానే వారికి జరిపిస్తాను అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 6వ వచనం, మీరు బ్రతకాలని హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ దేవుడు యెహోవాను ప్రేమించేలా ఆయన మీ హృదయాలకు, మీ పిల్లల హృదయాలకు సున్నతి చేస్తాడు. ఇర్మియా 4వ అధ్యాయం 4వ వచనం చూడాలి. మిమ్మల్ని మీరే యెహోవాకు ప్రత్యేకించుకోండి, మీ హృదయాలకు సున్నతి చేయండి, లేకపోతే మీ చెడుతనమునంతటిని బట్టి నా కోపం రగులుకుంటుంది అంటున్నాడు. ఇర్మియా 9వ అధ్యాయం 25-26 వచనాలు చూడాలి. పాపులపై తాను ఇచ్చే తీర్పులో దేవుడు పక్షపాతి కాడు. నిజమైన మతం హృదయ సంబంధమైనది. రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం చూడాలి. అబ్రహాము సున్నతి పొందక మునిపే దేవుడు అతన్ని నిర్దోషిగా ఎంచాడు. అబ్రహాము విషయంలో విముక్తికి సున్నతికి ఏ సంబంధము లేదని దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాము విశ్వాస మూలముగా నిర్దోషుల లెక్కలోకి వచ్చాడు. అబ్రహాముకు అంతకు క్రితమే ఉన్నదానికి సున్నతి అనేది ఒక ముద్ర లేక ఒక గుర్తుగా ఉంది. నమ్మకము ద్వారా దేవుడిచ్చే నీతి న్యాయాలు విముక్తి లేని వారికి అది దేనికి పనికిరావు. అదేమంటే, ఒక వ్యక్తిలో నమ్మకం లేకపోతే ఎంత ఆచరించినా ప్రయోజనం లేదు. అబ్రహాము చేసిన ఒడంబడికలో మనిషికి కూడా బాధ్యత ఉంది అని గ్రహించాలి. దేవునిపై నమ్మకం ఉంచి ఆ ప్రకారం నడుచుకోవాలి.
కొందరు యూదులు ఇతర ప్రజల్లో నుంచి క్రైస్తవులైన వారిని కూడా ఈ సున్నతి సంస్కారం పొందాలని బలవంతం చేస్తూ వచ్చారు. యూదులు ఇతరులు అని తేడా లేకుండా క్రీస్తు విశ్వాసులు మనమేనని పౌలు భావంగా ఉంది. క్రీస్తు విశ్వాసులు సున్నతి పొందకపోయినా నిజమైన సున్నతి కలవారు వారే. సున్నతి అనే పాత సంస్కారం వారి అంతరంగంలో ఉంది. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు, కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనం చూడాలి. శరీరానికి జరుపుకునే సంస్కారాలు మానవ యోగ్యత, మంచి పనులు దేవునికి అంగీకారయోగ్యం చేసి పాప విముక్తిని, రక్షణను సంపాదించి పెడతాయని అబద్ధ బోధకులు నేర్పించారు. పౌలు దీన్ని త్రోసిపుచ్చుతూ నిజ క్రైస్తవులు క్రీస్తులోనే తమ నమ్మకం పెట్టుకుంటారు అని అంటున్నాడు. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం, ఎఫ్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8, 9 వచనాలు చూడాలి. ఆత్మ ద్వారా ఆరాధించాలి. యోహాను 4వ అధ్యాయం 23, 24 వచనాలు చూడాలి. యేసు ఆధ్యాత్మిక విషయాల గురించి సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా ఆధ్యాత్మిక జీవం గురించిన ఆశ ఆమె మనసులో చిగురించింది. ఆమె, మా పూర్వీకులు ఈ కొండ మీద ఆరాధించేవారు, కానీ ఆరాధన చేయవలసిన స్థలం యెరూషలేములోనే ఉంది అని మీరు అంటారు కదా అని అంది. యేసు ఆమెతో ఆరాధన గురించి మాట్లాడుతూ దేవుని ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఇప్పుడు ఆరాధనా స్థలానికి ప్రాధాన్యత ఏమీ లేదు, ఒకప్పుడు ఉండేది అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం చూడాలి. 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 6, 7 వచనాలు చూడాలి. దేవుణ్ణి పరమ తండ్రిగా ఆరాధించాలి అని నిజమైన ఆరాధకులు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి అని తండ్రి వారిని వెదుగుతూ ఉన్నాడు అని తెలియపరచబడుతుంది. యేసు ప్రభు యూదుడుగా జన్మించాడు. ఆయన కోరుతున్న ఆరాధనకు భౌతిక వస్తువులు, గుడులు, స్థలాలు, ప్రదేశాలతో ఎలాంటి సంబంధము లేదు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24, 25 వచనాలు చూడాలి. నిజమైన ఆరాధన ఆత్మలో చేయవలసిందని, దేవుని ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన వారి హృదయాల్లో నుంచే అది రావాలి అని కోరుతున్నాడు. యోహాను 3వ అధ్యాయము 5వ వచనం చూడాలి. నిజమైన ఆరాధన ఏదో వేరెవరికీ తెలియదు. దేవుడు ఆత్మ కనుక భౌతిక వస్తువులేమీ నిజంగా ఆయనకు ప్రతినిధులుగా ఉండలేవు. ఏకైక నిజ ఆత్మ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నిజంగా ఆరాధించటం సాధ్యమవుతుంది. అలాంటి ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉండాలి. అంటే దేవుడు తన గురించి వెల్లడి చేసిన దానికి అనుగుణంగా ఉండాలి. సత్యము అంటే ఇక్కడ వాక్యమే. మనస్ఫూర్తిగా, వాస్తవంగా, కపటం లేకుండా అది ఉండాలి. దేవుడు ఇలాంటి ఆరాధకుల కోసమే చూస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు కనుకే వెతుకుతున్నాడు. ఆయన మనుషుల్ని ప్రేమిస్తూ వారి ప్రేమను ఆశిస్తున్నాడు. వారికి ఉన్నతమైన మేలు కలగాలని ఆయన కోరిక. ఆచారపరమైన ఆరాధన కంటే శ్రేష్టమైన ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఇటువంటి వారే నిజమైన దేవుని ఆరాధికులుగా చెప్పబడుతుంది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు చూడాలి. హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు చూడాలి. ప్రైజ్ ది లార్డ్.